వచ్చాము పూజ చెయ్యు బాగా పెళ్ళి అవ్వాలని దండం పెట్టు. యూ హిందూ? హిందూ హిందూ అమ్మాయి మన కులమే అద మన మతమే. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని ఇండియా కంబోడియా మ్యారేజ్ మ్యారేజ్. ఏమండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదండి, ఎందుకండి మంది అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని ఎవరికి తెలుసు. నేను చేసుకుందాం బాగా ఉందాం అనుకుంటాను కానీ నాలో వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండట్లేదు నాతోని. ఇండియా ఇండియా మ్యారేజ్ బేబీ బ్లాక్ బ్రౌన్ కి బేబీ పుచ్చి 80 రూపాయలకి దోశ 3 చట్నీ 4 చట్నీ. 2024 నా జాతకం ఎలాగుందో నా భవిష్యత్తు ఎలాగుందో ఈ పేక మొక్కలతో తెలుసుకుందాం. కోయి 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 కోట పేకాట పపారా. సో బాగుంది గుడ్ అయితే. ఏ గ్రహమైనా నాకు శుక్ర మహాదేశం ఉందంట. 10 సంవత్సరాలు అదృష్టం నాకు ఉంది. నేను ఏది పట్టుకుంటే అది బంగారం. ఆగలే బుడ్డడా మామూలుగా ఉండదు నాతోని. అతల సుతల సయ్యూతుల సామ్రాజ్య అంగ వంగ కళింగ హేపాల భూపాల నేపాల కాంబోజ. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ, ప్రపంచ యాత్రకుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను కంబోడియా దేశాన్ని, కాంబోజా రాజ్యాలని. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ థాయిలాండ్, రాజధాని బ్యాంకాక్ నుంచి. సో మనం థాయిలాండ్ దేశాన్ని న్యూ ఇయర్ సంబరాలను ముగించుకొని కంబోడియా ప్రపంచపు 8వ వింత అంకోర్ వాట్ హిందూ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు బుద్ధకి దండం పెట్టేసుకొని ఫ్లైట్ ఎక్కేసి కంబోడియా దేశం అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ పట్టండి. ఎయిర్పోర్టా పుణ్యక్షేత్రం చూడండి ఎంత ఉందో జనాలు. అసలు ఏది బస్ స్టాండ్ లాగా ఉంది ఎయిర్పోర్టు. ఓడి అమ్మ, న్యూ ఇయర్ అయిపోయింది కదా, మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళకి. అంటే వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి న్యూ ఇయర్కి వచ్చారు, వివిధ దేశాల నుంచి సెలబ్రేషన్ చేసుకున్నారు. కరెక్ట్గా అందరూ వెళ్ళిపోతున్నారు, ఖాళీ లేదు ఎయిర్పోర్టు. కిటకిటలు ఆడుతుంది ఎక్కడ చూసినా జనాలు. నాకు చూసా రాత్రి నిద్ర లేదు. 2:30 గంటల ఉంది చెక్కిన్కి. ఇక్కడ చూస్తే 3 లైన్లు ఉన్నాయి పెద్దవి. ఎలాగో ఏటో అద్దెదారిలో దూరిపోవాలి, మరి ఇంకో ఆప్షన్ లేదు నాకు. చూసుకుంటే 2 కిలోమీటర్ల క్యూ ఉంది. కొన్నిసార్లు న్యాయం ధర్మం పక్కన పెట్టి అధర్మాన్ని మనం చూసుకోవాలి. దూరిపోయిన మధ్యలో మరి ఆ అమ్మ ఇచ్చింది వెనకతలమ్మ ఎంత పెద్దది ఉంది. 2 గంటలు ఉంది చేతిలోని, ఎలాగవుతుందమ్మా? ఫ్లైట్ మిస్ అయిపోద్ది కదా. వచ్చింది టికెట్ మొదటిసారి నా జీవితంలోని గంట సేపు ఇక్కడ స్పెండ్ చేశాను. ఇంకా లైన్ ఉంది. అదే కనుక నేను అక్కడ ఉండుంటే నా ఫ్లైట్ బిస్కెట్ అయిపోయాను. తెలివిగా ఈ సందులో దూరిపోయాను కాబట్టి ఈజీగా అయింది. జస్ట్ మనకు 45 నిమిషాలు ఉంది. 45 నిమిషాలు వెళ్ళిపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఇంకా టచ్ ఆడకూడదు, లగెత్తడమే, పరిగెట్టాలి. మా బాబాయ్ అంత మామూలుగా లేదు నాయన. థాయిలాండ్ వాళ్ళు ఎయిర్లైన్స్ విజేత ఎయిర్లైన్స్ అట. విజేత ఏటో విజేత. విండో సీట్లోనే ఉంది. సూర్యాస్త సమయం అవుతుంది. కరెక్ట్ గంటన్నర ఫ్లైట్ జర్నీ అంతే. అది ఇందులో పెడదామా ఇందులో పెడదామా ఇందులో పెడదామా ఇందులో పెడదామా చైనా దాంట్లో పెడదాం, ఎందుకంటే లాస్ట్ టైం తప్పి ఛార్జీలు పడ్డాయి. ఇంకా మొత్తానికి డబ్బులు వచ్చే కంబోడియా రియాల్ అనమాట. 1 రియాల్ అంటే 1 రూపాయికి వచ్చేసి 50 కంబోడియా రియాళ్ళు. ఇది 5,000 అంటే ఇది 1000 రూపాయలు. 4,000 వచ్చినట్లు మనకి, 4,000 వచ్చినట్లు. బాగుంది నాడండి. థ్యాంక్ యూ. సో మీరు చూసుకుంటే వింగు, బెండులు, మెటాఫోను ఒక 4-5 రకాల సిమ్ములు ఉన్నాయి. మనకి ఈ మెటాఫోన్ అనేది స్పీడ్గా పనిచేస్తుందని చెప్పారు అంతా. ఒకటైతే తీసుకున్నాను, అన్లిమిటెడ్ జీబీ ఉంది. సో అన్లిమిటెడ్ జీబీ వేసేసాను. నేను అప్లికేషన్లో చూసి అడిగాను, మరి అప్లికేషన్ డబ్బులేనబ్బా అంటే ఓకే అని చెప్పి ఆటో ఎక్కి అమ్మా అన్నారు. అంటే వీడు ఎక్కువ అడిగారు, నేను అప్లికేషన్ డబ్బులే అన్నాను. అప్లికేషన్ డబ్బులే అనేసరికి నాకు తక్కువకి ఇచ్చారు. అది అలా ఉండాలా. వచ్చేసాము మ్యాడ్ మంకీ హాస్టల్కి. బెస్ట్ పార్టీ హాస్టల్స్ అన్నమాట. ప్రపంచంలో ఉన్న మ్యాడ్ మంకీలు అన్నీ అందరూ పిచ్చికోతులు అమ్మా, పిచ్చికోతులు. మొత్తం పిచ్చోళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు చూడండి. మొత్తం దేశం ప్రపంచంలో ఉన్న పిచ్చోళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు. వచ్చేసాం మొత్తానికి రూమ్ లోని. 1 2 3 4. హే మ్యాన్, హాయ్, వాట్స్ యువర్ నేమ్ అండ్ వేర్ యు ఫ్రమ్? Isaac, I'm from England. Hey, nice to meet you. సో 1 2 మొత్తం 8 మంది ఉన్నారు. చాలా బాగుంది హాస్టల్, మామూలుగా లేదు. బాత్రూమ్ అటాచ్డ్. ఏది అదిగా బాగుంటుంది, పార్టీ హాస్టల్ కదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Cambodia. Namaste, bagunaara. నమస్తే, బాగున్నారా? ఇప్పుడు మనం కంబోడియా రాజధాని పొడంపేలో ఉన్నాము. వాట్ పాప పేరు, నీ పేరు? వాట్ ఈజ్ యువర్ నేమ్? My name Lita. లీత. లేతగా ఉంది, పరిచయం అయింది. ఎలా పరిచయం అయింది ఏంటో చెప్తాను.
గోల్డెన్ టెంపులా? Yeah. గోల్డెన్ టెంపుల్, లెట్స్ గో. మన పాప ఎలా పరిచయం అయిందంటే హాస్టల్లో మనం బిజీగానే ఉంటేనే పులిహార కలిపేస్తాము. హాస్టల్లో వచ్చింది. యువర్ హోమ్ ఈజ్ పొనంపే సమీరిపు. సో పని మీద వచ్చింది, ఇంగ్లీష్ కొంచెం వచ్చు. సో ఖాళీగా ఉన్నాం కదా, పులిహార కలిపాము, కొంచెం చూపించు అంటే చూపిస్తాను అన్నది. ఇంగ్లీష్ నేర్చుకుంటాను అన్నది. ఏదైనా మనకు కావాల్సింది వీడియో. తియ్యా బ్యూటిఫుల్, తియ్యా యూ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, షై, చాలా బ్యూటిఫుల్. హాస్టల్లోని ఖాళీగా ఉన్నాను కదండి 20 రోజులు. ఏం చేస్తాం, అలా కుర్చీలో కూర్చుంటే పక్కన తినడానికి వచ్చింది. ఇంకా అలా పులిహార కలిపాం. గుడికి వచ్చాము. ఇందా పూజ చెయ్యు, బాగా పెళ్ళి అవ్వాలని దండం పెట్టు. నడు ఇందుదానా మరి, ఇందుదా కమలం పువ్వులను ఇవిని పువ్వులు ఇందా. అన్నీ బాగుంటే చేసేసుకుంటాం కదమ్మా. ఇది మీరు చూసుకోవచ్చు, హిందూ, ఇది విష్ణు దేవాలయం. విష్ణు ఇవి హిందూ అమ్మాయి, మన కులమే, అదే మన మతమే. ఇందా దండం పెట్టేసి పూజ చేసేసుకో. అది అంటే ఇది ఇక్కడ అగరబత్తులు గట్ట వెలిగించి దండం పెట్టుకోవాలి. ఏం బాగా అది మామూలుగా ఉండదు. పూజ గుడ్ గర్ల్. పూజ చెయ్యమ్మా. పూజ చేస్తుంది అమ్మ ఏకంగా, మన పాప పూజలు. చూసుకుంటే దేవాలయం లోపల ఇలాగ విగ్రహం ఉంది, విష్ణు విగ్రహం. లోపల పూజారులు ఉన్నారు, హుండీ కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా బాగుందండి. చాలా బాగుంది లొకేషన్. అది సూపర్. నది అది సూపర్ కదా. ఇక్కడ సిటీ సెంటర్లోని వీళ్ళు పక్షులకి స్వేచ్ఛ. వీళ్ళు వృత్తి ప్రకారం పక్షులను పట్టి తెస్తున్నారు. సో టూరిస్టులకి ఇచ్చి దీనికి స్వేచ్ఛ మీరు ప్రసాదించండి, మా బతుకు తెరువు అంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే అన్నింటికి ఇవ్వలేం కాబట్టి ఒక 1000 రూపాయలు ఇచ్చేసి పక్షులు అన్నింటికి మనం ఇద్దాం. 10 ఇరారే వెళ్ళిపోండి. అమ్మో కలిసికే వెళ్ళిపోండి, రాకండి మళ్ళీ 10 మామూలుగా ఉండు. కలిసి ఏమన్నానంటే ఈ పక్షులు వెళ్ళిపోండి అమ్మ అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ ఇంటికి ఇప్పుడు వదులుతాయి కదా, సో ఇవన్నీ ఇంటికి వెళ్ళిపోతాయట. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాయి. సో అవి మళ్ళీ వీళ్ళు పట్టుకొని తెచ్చి రేపు పొద్దున్న టూరిస్టులకు అమ్ముతారు. ఇదంతా ఒక వ్యాపారం అన్నమాట వీళ్ళది. ఇవన్నీ గోయింగ్ హోమ్ అండ్ కమ్ బ్యాక్. స్వేచ్ఛ లేదు, పక్కలేదు, ఇవన్నీ అమ్మేసి తెచ్చేస్తారట. బాగుంది పత్తి వ్యాపారం, చాలా బాగుంది. లేదా దర్శనం బాగా జరిగిందా? గుడ్. మోర్ మనీ, డబ్బు మనీ అంటే పిల్ల అందరికి ఇష్టమే. డబ్బు ఇష్టం లేని ఆడపిల్ల లేదు. మహారాణి అమ్మ, రాణి అమ్మ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చూద్దాం. ఇప్పుడు మనం ప్లేస్కి వచ్చాం. పాప ఇది ఏంటి మార్కెట్ పేరు ఏంటి? రష్యన్ మార్కెట్కి వచ్చామండి. లెట్స్ గో. లేత షాపింగ్ ఒక మామూలుగా ఉండదు. సవక దుకాణంలోకి తీసుకొచ్చాను. అన్నీ కొనుక్కో. ఇగో అన్నీ సవక. 1000 రూపాయలు పెడితే బోల్డ్ బట్టలు వస్తాయి, బ్యాగ్ నిండిపోద్ది. చాలు. లేత తీసుకో, కొనుక్కో. వద్దంటుంది. వద్దా? నో. వాట్ ఈస్ దిస్? అంపాతకట అంటే చింతబొట్టలు. మన ఇంటికి ఇండియా చింతబుట్ట. ఇండియా చింతబుట్ట. అంపాత అంట. అంపాతలు తిండం అదే మన ఇండియా. ఇట్స్ ఓకే. పోండి సార్. ఇండియా హిందూ ఫ్రీయే సవక. ఇండియా కంబోడియా మ్యారేజ్. ప్రతి అమ్మాయికి పెళ్ళి అని అనేస్తుంది. తర్వాత ఎన్ని సంగతి మొత్తం అన్ని డౌట్లు తీరిపోతాయి. లేదంటే ఆ సమాధానాలు చెప్పేసరికి సగం చచ్చిపోతాం. అందరినీ పెళ్ళి అంటే పెళ్ళిళ్ళు ఎన్ని చేసుకుంటానో తెలియదు కానీ ప్రతి దగ్గర పెళ్ళి. వాట్ ఈస్ దిస్? నీలహ అంట. ఏటో నీలహ.
ఇలా ఎండగా ఉంది కదా కళ్ళు తిరిగిపోతున్నాయి పాప. తింటావా? పురుగులు పాములు తింటుందట, తింటావా? వెరీ వెరీ గుడ్. ఫిష్లు, చేపలు, కొండుమేటలు, కాక్రోచ్లు అన్నీ అమ్ముతున్నారు అమ్మ మార్కెట్లో. కొంత కదా చెరుకు రకం చేసి బాగుందా? చాలా ఎండగా ఉందండి, కళ్ళు తిరిగిపోతున్నాయి. బికినీ సాయి ఇదేది అబ్బా, స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో బాగుంటుంది, మంచి బలం. స్వీట్ పొటాటో కాల్చుకొని తింటే విటమిన్లు తెల్ల హెల్త్, స్కిన్ తెల్లగా అయిపోతాం. బాగున్నాయి. మరి మామూలుగా ఉండదు మా పిల్లలు. అందరూ నవ్వుతున్నారు, అందరూ నవ్వుతున్నారు. స్వీటీ మామూలుగా లేదుగా. బాగుంది. కంబోడియా లైకా? కంబోడియాకి ఇష్టం అట. అది కారంగా ఉన్నాయి ఏంటంటే కంబోడియాకి ఇష్టం అట. ఇప్పుడు వచ్చింది కదా, దాంట్లో మనం వెళ్తాం. బాగుంది. కంబోడియా ఫ్లాగ్ అది. కంబోడియా. ఆ షిప్ కదలేదు, ఇందా తిను, ఎండ తగ్గుతుంది. సేమ్ నైస్. I love you. What is this? సిల్క్ ఐలాండ్. నాడు సిల్క్ ఐలాండ్కి వచ్చామండి. వెల్కమ్ టు సిల్క్ ఐలాండ్. సిల్క్ ఏకాంతంగా ఉంటుందని పార్క్ తీసుకొచ్చాను. సిల్క్ ఐలాండ్కి వస్తున్నాను, బాగుంది. సిల్క్ ఐలాండ్ గొంగళ పురుగు దశలు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది గుడ్లు పెట్టింది ఇది. సో గుడ్లు ఏది, ఇవి పెట్టింది గుడ్లు. సో ఇవి లార్వా కింద అయ్యాయి. సో ఇవి లార్వాలు, ఇదిగో ఇవి పురుగుల కింద అయ్యాయి. ఈ పురుగులు పురుగుల కింద అయ్యాయి. ఆ పురుగులు ఆకులు తినేసి, మలబార్ ఆకులు గట్ట తినేసి ఇలా తయారవుతాయి. మళ్ళీ ఇలా తయారైనవి ఇదిగోండి ఊగుతున్నాయి, ఇలా తయారైనవి. సో మళ్ళీ తిరిగి ఈ దశకు వచ్చేస్తాయి. ఈ దశకు వచ్చేస్తాయి. ఇది ఇక్కడ చైన్ సైకిల్ అయితే ఇది. బాగుందా? సో దీనికి సిల్క్ ఐలాండ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీనికే సిల్క్ ఐలాండ్ ఇక్కడ తయారు. సో దాని అవి వెళ్ళిన పీతుళ్ళు తీయ టుట్టు పిప్పి సో ఆ వెళ్ళేసిన పీతుళ్ళు టీ కింద చేసి అమ్ముతున్నారు. ఇవి బాగానే ఉన్నాయి, ఆకులే కదా, ఇందులో ఏముంది, డైజెషన్ చేసి బాగుంది. నైస్ మ్యాన్. మనం వాడినట్లు ఇంకెవరు వాడరు. ఇదిగోండి తిప్పేస్తాను, ఎవరు లేకపోయినా నేనే చేసేస్తాను. సిల్క్ అండి, అదంతా సిల్క్. ఇలా తీసిన పట్టుని ఇలా నానబెట్టి ఇలా చేసి జూలుగా దీనికి అదే రంగులు పూసి ఇలా పట్టుని ఇలా అయితే తయారు చేశారు. బాగుంది. మగ్గం వేస్తున్నారు అన్ని. చూసుకుంటే ఇవి ఎలాగెళ్ళాయి వీళ్ళకంటే, వీళ్ళు భారతదేశం నుంచి వెళ్ళాము. తెలుసు కదా, తమిళనాడు నుంచి, తంజావూరు నుంచి వాళ్ళు బయలుదేరారు. చోళులు పల్లవులు ఆ చీరలు ఆ కట్టుబాట్లు తీసుకొచ్చి వీళ్ళకి నేర్పారు. సో ఇదైతే మందే పతాపురం. ఇదిగోని చూసుకోవచ్చు, ఇదంతా సిల్క్ బ్లూ కలర్ సారీ. ఇండియా సారీ, మై మదర్ సారీ. ఈ లవ్ సారీ. ఏమండి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదండి, ఎందుకండి మంది అమ్మాయిని పెళ్లి చేసుకుంటారండి? ఎవరికి తెలుసు, నేను చేసుకుందాం బాగా ఉందాం అనుకుంటాను, కానీ నాలో వెళ్ళిపోతున్నారు. ఎవరు ఉండట్లేదు నాతోని. అదిగా సారీ ఎవరు ఉండట్లేదు నాతోని, ఎవరు ఉండట్లేదు. ఏదైనా తీసుకో సారీ, ఏదో కొనాలి కదా. చీర ఒకటి చూపించమ్మా, మంచి చీర. చీర కంబోడియా సారీ, ఇండియా సారీ. ఎవరు ఉండట్లేదు మనతోని. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఉండలేకపోతున్నాం అంటున్నారు. నేనేం చేస్తాను, బాగా చూసుకుంటున్నాను, తిప్పుతున్నాను, అన్నం పెడుతున్నాను, కంటికి రెప్పలా చూసుకుంటున్నా, అయినా వెళ్ళిపోతున్నారు. అంతేలే. ఇవ్వండి, ఎక్స్పెన్సివ్ వద్దట. ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ వద్దు అంటుంది. మంచి పిల్ల, చాలా మంచి. నాకు ఇలాంటివే కావాలా. పిక్క
పిక్క కంబోడియా పిక్క Yes. కంబోడియా ఇండియా మ్యారేజ్ బేబీ బ్లాక్ బ్రౌన్ బేబీ బ్రౌన్ షై షై మ్యారేజ్ ఇండియా బ్లాక్ వైట్ బ్రౌన్కి బేబీ పుచ్చి షై అన్నీ ఇలాగ అంటూ చేసుకోవు సరదాగా మంచి అమ్మాయి గుడ్ యూ వెరీ వెరీ గుడ్ గర్ల్ యూ వాంట్ ఎనీథింగ్ కాఫీ కాఫీ తాదా వచ్చి పెట్టాలా అమ్మాయిలకి 1 2 3 స్టార్ట్ కంబడి దిస్ Lemon. లెమన్ ఏంటిది లవ్ ఫ్యామిలీ Love family. ఫ్యామిలీ లవ్ మీ ఫ్యామిలీ Yeah. మీ యూ ఫ్యామిలీ Okay. ఓకే మీరేం తప్పుగా అనుకోకండి అసలు ఈ పులిహోర కలపడానికి ఆల్మోస్ట్ ఒక 5 రోజులు అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా మాట్లాడి ట్రాన్స్లేట్ వాడి ఎవరు అలాగా అంత క్లోజ్ అయిపోరు అంత బేగా మన మామూలుగా పనేం లేదు కదా దొరికిన వాళ్ళతో పులిహోర వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 2-3 పరిచయం అయ్యారు ఇంకా ఉన్నారు జర్మనీ ఒక అమ్మాయి నెదర్లాండ్ అని ఒక అమ్మాయి రూమ్లో ఉన్నారు ఈ అమ్మాయి లోకల్ అమ్మాయి కాబట్టి రా తిరుగుదాం అంది Sorry. Okay. I don't know. కలాదా Hot. Is it hot? కాలిపోయిందట పాపం టూ హాటా అయితే వాట్ ఈస్ దాట్ Colin Kemper. గోల్డెన్ టెంపుల్ అండి 200 సంవత్సరాల క్రితం ఓల్డ్ది అక్కడ పాతది ఉంది 500 సంవత్సరాల క్రితం లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేస్తాం ఓకే ఓకే లెట్స్ గో లెట్టే Yes. టూ హాటా Too hot. టూ హాట్ చాలా వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది మీరు చూసుకోవచ్చు ఎంత ఉందో ఎంత బాగుందో భలే ఉంది చాలా బాగుంది బుద్ధం శరణం గచ్చామి ఎంత బాగుందో అమ్మో దండం పెట్టేసుకుంటుంది పిల్ల బాగుంది గుళ్ళోపల అన్ని రకాల దేవుళ్ళు భలే ఉంది చాలా చాలా బాగుంది చాలా అందంగా ఉంది గోల్డెన్ టెంపుల్ చాలా బాగా కట్టారు లోపల కూడా అద్భుతంగా ఉంది చూడండి మీకు ఒక విషయం చెప్తున్నాను బుద్ధుడు ఎక్కడ చెప్పలేదు బౌద్ధ మతాన్ని విస్తరింప చెయ్యాలి హైందవ మతాన్ని దాటుకొని వెళ్ళాలి అలా అని కాదు కాకపోతే అక్కడ మతం చేతులు మారుతూ కిందనున్న వాళ్ళంతా మీరు చూసుకుంటే బౌద్ధ ధర్మం కూడా వాళ్ళ గురువులు చెప్పారనమాట నువ్వు బౌద్ధ మతాన్ని విస్తరింప చేయాలి రకరకాల చైనాకి వెళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని సో అలాగే బౌద్ధ సన్యాసులు ఒక దేశం నుంచి ఒక దేశం నుంచి అలా విస్తరింప చేసుకుంటూ వచ్చి బౌద్ధ మతం పెద్దగా ఉండాలి బౌద్ధ మతం అందరికీ తెలియాలి హైందవ మతం మనం వెళ్ళగొట్టింది దేనికి మనం బౌద్ధ మతాన్ని వెళ్ళగొట్టింది అనుకోరు బాబు మాకు 3 దేవతలు ఉన్నారు ఇంకా నువ్వు ఒక కొత్త సిద్ధాంతం ఏంట్రా బాబు మా సంస్కృతి మాకు చాలు బాబు వెళ్ళిపో అన్నారు వెళ్ళిపోమని అంటే ఈయన బుద్ధం శరణం గచ్చామి బౌద్ధ మతంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే కొంచెం హైందవ మతాన్ని సవరణ చేసి అటు ఇటు చేసి ఇందులో తప్పులున్న జైన మతం కూడా అంతే సిద్ధాంతం మీరు జైన మతానికి బౌద్ధ మతానికి మాకు 10th క్లాస్లోనో 10th క్లాస్లోనూ ఉన్నది ఏది డిఫరెన్షియేషన్ భేదాలు చెప్పమని బౌద్ధ మతానికి జైన మతానికి ఉంటుంది చూడండి అలాగా ఇక్కడ ప్రతి మతం ఉంది కాకపోతే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే హైందవ మతంలో నుంచే క్రైస్తవత్వం ఇస్లామిక్ మొత్తం బౌద్ధ మతం అసలు ఉన్న మతాలన్నీ హైందవ మతం నుంచి పుట్టాయని గూగుల్ చెప్తుంది సైంటిస్టులు చెప్తున్నారు ఊరంతా తిరిగేసాక తమిళనాడులోని తంజావూరు నుంచి తరియారు గారు పారిపోయి వచ్చి అక్కడ దోశలు అమ్ముకుంటున్నారు అంతకీ $1 ఒక దోశ అంటే 80 రూపాయలకు ఒక దోశ సవక ఇంకా మన సవక అంటే మనం అంటే సవక వెళ్ళి ఒక 4 దోశలు తినేద్దాం కరుపు నిండా వచ్చిందని మన దోశ ఒక దోశ కొబ్బరి సాంబారా తెలియమ్మా తెలుగు ఇల్లే తెలుగు ఇల్లే అడిగమ్మా కాదు 80 రూపాయలకి దోశ 3 చట్నీ 4 చట్నీ మరి ఇంకెడుతుందో ఎలా కెడుతుందో మరి తమిళ తెలియ శెట్టిగాడికి తెలిసి తంజావూరు నుంచి ఏడు తెచ్చాడో తెలియదు కానీ ఎక్కడైతే వాడికి సవగ్గిస్తాడు 4 దోశలు తింటాడు ఒకటి మామూలుగా ఉన్నది మనతో దోశ విషయానికి వస్తే సాంబారు ఎరగదీశారు కుర్రోడు ఇంగువే వేసినట్లున్నాడు ఏమైనా మరి ఏవి మన
కంబోడియా రుచులు అంటే కంబోడియా రుచులు వస్తాయి. చాలా స్ట్రీట్ ఫుడ్ ఉన్నది, వస్తాయి, త్వరలో వస్తుంది, నెక్స్ట్ వీడియో అనుకుంటా. అంటే దోశ మటుకు ఎర్ర చట్నీ ఎర్రదీసి నిజంగా చాలా చాలా బాగుంది. రాయల్ ప్యాలెస్ అట తాత చెప్తుండేది, రాయల్ ప్యాలెస్ వెళ్ళిపోతాం చూసుకో అంటాడు. ముందు కొంచెం తీసుకెళ్ళు, మా కొంచెం ముందుకు తీసుకెళ్ళి, డబ్బులు ఎక్కువ ఇచ్చాను కదా ఏంటి, ముందుకు తీసుకెళ్ళి అలా ముందుకు అల్ల అక్కడ వరకు వెళ్దాం. అరే బాగోదు, నేను మీ ఊరు వచ్చిన అతిథిని, అతిథికి మోసం కదా, నిమ్మకాయలు వాళ్ళే బాబు మామూలుగా లేదుగా. కొంచెం రాజుల పాలన, రాజ్యాధికారం కారు ఆగండి రా, కారు వెళ్ళిపోతున్నారు. నన్ను 300 రూపాయలు ఇచ్చాను, సవకేం కాదు, 1 కిలోమీటర్లకు 300 రూపాయలు ఇచ్చాను. ముసలోడు ఎండతో బాధపడుతుంది అనేసి నా మంచి హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నాకున్న మంచి హృదయం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కంబోడియా యొక్క రక్త చరిత్రకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి దేశానికి చరిత్ర ఉన్నట్లే ఈ కంబోడియాకి రక్త చరిత్రతో ఈ దేశం యొక్క భవిష్యత్తు మొదలైంది. అదే ఆసియా హిట్లర్గా పేరుగాంచిన పాల్ పాట్ 20 లక్షల ప్రాణాలని బలిగొన్నాడు. అసలు ఏం జరిగిందో చరిత్రలో చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వచ్చేసి ఈ 20 లక్షల మంది యొక్క శవాలతో వాళ్ళ యొక్క పుర్రె కపాలాలతో ఒక శ్మశాన వాటికలో మనం ఉన్నాం. దీన్నే కిల్లింగ్ ఫీల్డ్ ఆఫ్ కంబోడియా అని అంటారు. అసలు ఏం జరిగింది, ఈ ఆసియా ఖండంలో 20 లక్షల ప్రాణాలు పోతుంటే ఈ అన్ని దేశాలు చూస్తూ ఎలా ఊరుకున్నాం, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి అసలు ఎలా ఊరుకుంది అని మీరు చరిత్రలోకి చూసుకుంటే ఇక్కడ 2 అగ్రరాజ్యాల పోరు, సోవియట్ యూనియన్, అమెరికా ఏదైతే ఉందో ఈ ఇద్దరు పోరు మధ్యలో నలిగిపోయిన దేశమే ఈ కంబోడియా. సో చూసుకుంటే ఇక్కడ పొరుగు దేశమైన వియత్నాం ఈ కంబోడియా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ఈ కెమెరూన్ నాయకత్వంలో మనకి ఈ చైనా అండదండలతో అయితే ముందుకు సాగుతుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు సోవియట్ యూనియన్ వియత్నాం యొక్క వార్లో ఇన్వాల్వ్ అయ్యి సో సపోర్ట్ చేస్తుందని తెలుసుకున్న అగ్రరాజ్యం అమెరికా ఆటోమేటిక్గా ఈ కంబోడియాకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. నియంత పిల్పాటు నమ్మింది ఏంటంటే వ్యవసాయంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అని పట్టణంలో ఉన్న ప్రజల్ని పల్లెటూరు తీసుకొచ్చి 30 లక్షల మందిని వ్యవసాయం చేయించి మరీ చంపేశాడు. లెక్కల ప్రకారం 20 లక్షలు అయితే, లెక్క లేని ప్రకారం చూసుకుంటే 30 నుంచి 40 లక్షల మందిని ఎలా చంపారు సార్? బాంబులు లేవు, బుల్లెట్లు లేవు అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరికరాల ద్వారా అంటే వ్యవసాయ పనిముట్ల ద్వారా చంపడానికి ప్రత్యేకంగా తయారు చేసి చంపేసేవారు అనమాట. ఇంకా నిర్దాక్షిణ్యంగా ఇన్ని లక్షల ప్రాణాలను తీయడానికి గల కారణం మూర్ఖత్వపు ఆలోచన. అదే అంటారు, రాజు సరైనోడైతే రాజ్యంలో ప్రజలు బాగుంటారు అంటారు. నిజంగా తిక్క పాలనలు అందరూ తిక్కనా కొడుకులు అవ్వడం వల్ల అన్యాయంగా ప్రజల పాలన అంటే చూడండి, పట్టణాభివృద్ధితోనే దేశానికి నాశనం ఉందని, రైతు బిడ్డల వల్ల రైతు బిడ్డల వల్ల దేశానికి అభివృద్ధి ఉంటుందని నమ్మడం మూర్ఖత్వమే అంటారు. గుడ్ ఈవినింగ్ అండి. మన హాస్టల్లో ఉన్న పీపుల్ అందరూ కలిపి సూర్యాస్త సమయాన్ని సన్సెట్ టూర్ అనేసి పెట్టారనమాట. మన లేత పాపని అడిగాను, కళ్ళు తిరిగిపోయి నేను రాలేను బాబు అంది, వరదబ్బ తగిలిసింది, మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓకే, సో సిటీ సెంటర్కి వచ్చాము, అందరూ వాగుతున్నారు. పాప మనకు తెలియదు కదా పత్తి వ్యాపారం, మనకంటే తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఆ అబ్బాయి ఇన్స్ట్రక్షన్, మనకేం అక్కర్లేదు, మనకి ఇవన్నీ తెలుసు. సరదాగా ఏదో చూపిస్తారని వచ్చాం. ఈ క్యూ అంతా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఉన్న షిప్పులకి వెళ్తాం అనమాట. మీరు చూసుకోవచ్చు. సో అక్కడ ఉన్న షిప్పులకి అయితే మనం వెళ్ళబోతున్నాం. వెనకాల చూసుకోవచ్చు ఎంతమంది లైన్గా వెళ్తున్నారో, అంటే షిప్పుల్లోకి అనమాట. ఇక్కడ నుంచి అటు సైడ్ ఇటు సైడ్. కింద చూడండి ఎంతమంది ఉన్నారు.
ఇటు సైడ్ వచ్చాను కదా, మొత్తం అందరూ వెళ్ళిపోతారు ఇంటికి, ఐలాండ్కి, అదే ఐలాండ్కి. సో ఈరోజు మనం జాతకం చెప్పుకోవడానికి వచ్చాం. ఈ మొత్తం ఈ పొడుగున మొత్తం అందరూ జాతకాలు చెప్తున్నారు. థాయిలాండ్లో లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం. ఈ ఇయర్ జాతకం 2024 నా జాతకం ఎలాగుందో, నా భవిష్యత్తు ఎలాగుందో ఈ పేక మొక్కలతో తెలుసుకుందాం. ఎన్ని 7 7 7 ముందు పేకాట ఎలాగ ఆడాలి. కొయ్ 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 కోట పేకాట పప్పారావు ఎయ్ 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 రై మొక్కేరా అప్పారావు. ఓకే, 1 2 3 4 5 6 7 అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు వచ్చింది. మొక్కయ్యో మొక్క సునామై. ట్రాన్స్లేటర్లో చెప్తున్నా సునామై సునామై అమ్మ మొక్కేస్తారు. వెరీ గుడ్ అట. బాగుంది, నా జాతకం బాగుంది. సో బాగుంది, గుడ్ అయితే. సో ఈ మొక్కలన్నీ నా జాతకం భవిష్యత్తు చెప్పాయి. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. బొద్దుకి దండం పెట్టుకొని పేకాట జాతకంకి ధన్యవాదాలు. గుడ్, వెరీ గుడ్. చెప్పానా శుక్ర మహాదశ 10 సంవత్సరాలు ఉందని జగదాంబ చౌదరి గారే చెప్పారు. మాకు తెలిసి పేక ఏదైనా ఏ గ్రహమైనా నాకు శుక్ర మహాదశ ఉందంట. 10 సంవత్సరాలు అదృష్టం నాకు ఉంది. నేను ఏది పట్టుకుంటే అది బంగారం, వచ్చి తారా జవ్వ వెలిగిద్దని చెప్పారు మా వాళ్ళు. థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మ పొద్దున్న వచ్చాం విష్ణు దేవాలయంలో. చూడండి అమ్మ, భక్తిలకి అది ఎంత భక్తో మామూలుగా లేదు. విష్ణు దేవాలయంలోని భక్తి పొద్దున్న వచ్చాం కదా, మామూలుగా లేదు. సాయంకాలం అయింది. ఈ పోనంపే నగరం అందాలు, రాత్రి అందాలు మనం చూద్దాం. చాలా చాలా బాగుంది సిటీ, కలర్ఫుల్గాన మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఈ సాయంకాల సమయం నందు మనం రాయల్ ప్యాలెస్ ఆఫ్ కంబోడియాకి వచ్చాం. సో పొద్దున్న చూసారు కదా. సో రాజు కుటుంబీకులు సో ఈ ప్యాలెస్లో ఉంటారన్నమాట. సో కెమెర్ సామ్రాజ్యానికి ఇదే ప్యాలెస్, రాయల్ ప్యాలెస్ అంటారు. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి $10. Release your mind, working out the ways that you'll always be right. ఏంటంటే ఏదో రాజ్మహల్ లాగా రాజ్మహల్ సెట్ లాగా ఉందనుకోకండి. ఇది యూరోప్ పార్క్ అంటే యూరోప్లో ఉన్న అందాలన్నిటితోనే ఒక పార్కును తయారు చేశారు. చాలా బాగుంటుంది. If we fell apart, would you want me to stay? Why do we always start to come back together right when we fall? రే ఆగరా రే పొడ్డడా, మామూలుగా ఉండదు నాతోని. మరి అందరూ మామూలు చేసుకొని వెళ్ళిపోతున్నారండి. మామూలుగా ఉండదు, మనం పెద్ద పెద్దలతోనే పోటీ పడతాం. యూరోప్ పార్క్ చాలా చాలా బాగుంది. దారి పొడుగున జంటలమ్మ జంటలు, పండగమ్మ పండగ, ఆటలమ్మ ఆటలు. ఎలా ఉందండి కంబోడియా దేశం రాజధాని పోనంపే? వీడియో బాగుందా? నిజంగా 15 రోజుల తర్వాత మొదలుపెట్టిన వీడియో ఏమో, చేస్తే పని లేకపోతే శని. అసలు కెమెరా ఎత్తలేకపోయాను అనమాట. 5 రోజులు పట్టింది. ఇప్పుడు మీరు చూసిన వీడియో నేను తీయడానికి 5 రోజులు పట్టింది. ఈ కంబోడియా పాప లేత వచ్చాకే కొంచెం ఊపు వచ్చింది వీడియోకి, అంటే నేను తీయగలడానికి ఓపిక వచ్చింది.
ఈ వీడియోని ఇంతకు ముందు అయితే ఒక రోజులో కొట్టేసేవాడిని. పొద్దున్న స్టార్ట్ చేసి 9 గంటలకు రాత్రికి ముగించేవాడిని. కానీ కొంచెం చెప్పాను కదా, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను లొకేషన్స్ని కెమెరాతోనే. సో కొన్ని లొకేషన్స్కి నేను ముందే వెళ్ళి నేను చూసుకున్నాను, సరదాగా చూసుకొని వచ్చి రెండోసారి వెళ్ళాను. అది జరిగిన పరిస్థితి. ఐ హోప్ మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. రాబోయే వీడియోలు సగం ప్రపంచాన్ని ఉరుకులు పరుగులతో చూపించాను. 70 దేశాలు ఉరుకులు పరుగులతో చూపించాను మన వీడియోల్లో ఉన్నాయి. కానీ రాబోయే 70 దేశాలని ఒక అందంగా చూడముచ్చటగా కొంచెం లేట్ అయినా మంచి సినిమాతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది రాసి పెట్టుకోండి. కమెంట్ని లైక్లు చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, కాంబోడియా రాజధాని ఫోనోం పెన్ నుంచి. జై హింద్.